అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి 5:12. ప్రభుదూత యోసేపుతో ఇలాగు చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి 1:20. మరొక విధంగా, కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము. నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడింది. నీకు నీ భార్యకు ఏమి సంభవించునో అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము. ఎందుకనినా ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికిని సత్యము తెలియదు. బిడ్డ జన్మించిన తర్వాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలనో ఎవరునూ ఊహించలేరు. ఆ తర్వాత దేవుడు ఆ విషయమును ఎలిజబెత్నకు బయలుపరచెను గనక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారిరువురు నిందను భరించవలను. నీవు నీ రక్షణ యందు ఆనందించవలననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడింపదలిచిన ఎడల నీవు నిందను భరించవలసిందే. నీవు దేవుడు లేని జీవితం జీవించుచు పాపములో ఉన్న ఎడల నీ బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ నిన్నేమి పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు, బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవు ఎంతగా దేవునికి విధేయుడవగుచుందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనము తప్పక నిందించబడవలసినదే. మత్తయి 10:24-25 వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలు అని వారు పేరు పెట్టి ఉండిన యెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానుడు యేసు ప్రభువు మేలు చేయుచు సంచరించెను. అపోస్తుల కార్యములు 10:38. అయినను వారాయనను బయల్జబూలు అని పిలిచిరి. నిజముగా ఆయననింకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలనే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనెను, ఆ పేరుతో నన్ను వారు పిలిచిన యెడల మీరెట్లు తప్పించుకొందురు? ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటినన్నిటినీ సహించెను. మనం కూడా మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదింపబడవలనని నీవు కోరిన యెడల నీవు నిందించబడినప్పుడు సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. నీవెంత మెలకువగానున్నను, జాగ్రత్తగానున్నను నిందింపబడదవు. నీవు ఈ విధంగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేనెందుకు నిందింపబడుచున్నాను? నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలనైనా ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందింపబడెను, ఆయన తిరస్కారము నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలెన్నో పలికెదరు. 1 పేతురు 4:12-14, యోహాను సువార్త 15:21 చూడుము. ప్రవక్తలందరికీ అదే జరిగింది, ప్రభువుకు కూడా అదే జరిగింది. ప్రభువు యొక్క శ్రమలలో పాలివారమైనందుకు మనము సంతోషించవలెను. ప్రభువు కోరిన ఎడల మరియా యోసేపులను ఆయన దాచి ఉంచవచ్చును, కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనము కూడా నిందను భరించవలెను. నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమలో పాలిభాగము పొందవలననిన నీవు నీ నిందలలో సంతోషించడి వాడవుగా ఉండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను గాని
విశ్వాసులు నిందించిన ఎట్లు భరించవలను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే కానీ ఇతరులే కానీ వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించు కొలది ఇంకనూ అధికముగా నిందింపబడుదుము. ప్రభువు ఇట్లనెను, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:12. మనము సంతోషించు వారముగా ఉండవలను, ఎందుకనగా మహిమాస్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. 1 పేతురు 4:14. దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయము వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థము చేసుకొనెదరు. ప్రైజ్ ది లార్డ్.